హాయ్ అండి, పులిహోర పేస్ట్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 400 గ్రామ్స్ తీసుకున్నా, మీరు మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ వేడి నీళ్ళలో చింతపండును అలా నానబెట్టుకొని ఫిల్టర్ సాయంతో పిప్పి గుజ్జును ఇలా వేరు చేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల ఆయిల్ తీసుకొని 10 పచ్చిమిర్చి ముక్కలు, ఒక బెల్లపు ముక్క అవసరం అవుతుంది పోపుకి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ, మనం గుజ్జు వేసి పసుపు, ఉప్పు, బెల్లం పొడి కలిపేసి మనం సిమ్లో కలుపుతూ బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ వేరైందంటే స్టవ్ బంద్ చేయడమే. ఇక గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు పౌడరు ప్యాన్లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఎండు కరివేపాకు పొడితో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం. మనం పోపు వేసుకునే ముందే వేడన్నంలో 2 కప్పుల రైస్కి 1 టీ స్పూన్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఎండుమిర్చిని కూడా రైస్లో నలిస్తే కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.